నమస్కారం. టుడే విజయానికి స్వాగతం. శ్రీ 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 పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవమును అంగరంగ వైభవంగా 19వ తేదీ శనివారం ఏప్రిల్ 25 వెంకటగిరి పట్టణంలోని మదర్ అకాడమీ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించుటకు నరసింహస్వామి కమిటీ బృందం వెంకటగిరి వారు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు తోట రమేష్ మాట్లాడుతూ చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వార్ల వివాహ కళ్యాణ మహోత్సవమును భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవమును తిలకించి ఆ దేవదేవుల అనుగ్రహానికి ప్రజలందరూ పాత్రలు అవ్వాలని కోరారు. లక్ష్మీ నరసింహస్వామి దంపతుల ఉత్సవమూర్తులను మేళ తాళాలతో, కోలాట వాయిద్యాలతో, చిన్నారుల సవడులతో పురవీధులలో ఊరేగించిన తదనంతరం మదర్ అకాడమీ కళ్యాణ వేదికలో స్వామివార్ల కళ్యాణోత్సవం కనువిందుగా నిర్వహించబడునని, తదనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అవుతారని కోరారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సరళాదేవి, ప్రభాకర్, ఓంకార్, మదర్ అకాడమీ కరస్పాండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిన్న దైవ కార్యక్రమం మీద మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ముఖ్యంగా ఈ వచ్చే శనివారం అనగా 19వ తారీఖు వెంకటగిరిలో శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి అంటే పెంచలకోన నుంచి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గారు అమ్మవార్లతో సహా వెంకటగిరికి వస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి ఆయనకి కళ్యాణ కార్యక్రమం ఇక్కడ వెంకటగిరిలో అద్భుతంగా వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని మదర్ అకాడమీ ప్రిన్సెస్లో తలపెట్టారు. దానికి ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది ఆయన కళ్యాణము చాలా నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా జరగాలన్నది మా సంకల్పం. అందుకు దగ్గర ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. సుమారు 2,000 మంది వరకు వచ్చి కూర్చునేటటువంటి ఏర్పాట్లు చేశాం. దానికి సంబంధించిన పిలుపులు కూడా పూర్తయ్యాయి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి పూర్తిగా భక్తుల్లోకి కనుక తీసుకెళ్ళగలిగితే మరింత మంది ఎక్కువగా వచ్చి దీనిలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము డైరెక్ట్గా చెప్పలేకపోయినా, మన పాంప్లెట్ ఎక్కువ మందికి చేరలేకపోయినా మీ మీడియా మాధ్యమం ద్వారా మరింత మందికి ఇది చేరుకోగలదని మేము ఆశించి ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో మీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళి దీన్ని మీ కార్యక్రమంగా భావించి, మన కార్యక్రమంగా భావించి అందరూ దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరడంతో ఆయన సమ్మతించారు. కానీ ఆయన చైనా పర్యటనలో ఉన్నందువల్ల వారి తరపున గంగోటి నాగేశ్వరరావు గారు స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇదంతా కూడా ఒక అద్భుతంగా ఉంటుంది కార్యక్రమం. రేపటికి ఈ కార్యక్రమం ఈ ప్రిమిసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కళ్యాణ శోభ, కళ్యాణ వైభవం అంతా కూడా ఇక్కడ ఆయన స్వామివారికి ఒక చక్కటి వాతావరణంలో ఈ సాయంకాలం సమయంలో, ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 7 వరకు విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామాలు అవి ఉంటాయి. తర్వాత 7 నుంచి 9 వరకు స్వామి కళ్యాణం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే భోజనాలు కాకపోయినా అంతే స్థాయిలో ప్రసాదాలు వినియోగాలు ఉంటాయి. ఎవరు కూడా భోజనాలు లేవని అనుకోకండి. అందరూ కూడా చక్కటి భోజన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా మీరు ఈ విషయంలో చాలా యాక్టివ్గా చేయగలరు. కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మీ ద్వారా ఈ స్వామి కార్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చాలా శుభప్రదంగా ఉంటుంది. అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అప్పుడు కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇది కళ్యాణం కాబట్టి సాంప్రదాయ వస్త్రాలని మేము కోరుకుంటున్నాం. అంటే కానీ ఇది కండిషన్ పెట్టట్లేదు. సాధ్యమైనంత వరకు దంపతులుగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సాంప్రదాయ వస్త్రాల్లో వచ్చి కూర్చొని ఎంతమందికైనా సరే ఏర్పాట్లు అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. అదన్నీ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకుంటాం. మీరందరూ కూడా ఇందులో సహకరించాలని మనసా వాచా కర్మణ మేము కోరుకుంటున్నాం. తర్వాత మీ నుంచి ఏమైనా ప్రశ్నలు కానీ రాజస్వామి గుడి కాడికి అక్కడికి వస్తారు. అక్కడ
ఆడ గుడి నిర్వాహకులు వాళ్ళు స్వాములు అక్కడ స్వామిని రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బొమ్మిడి కాలువ మీదుగా పాత బస్టాండ్ సెంటర్లో మా కొన్ని స్కూల్ పిల్లల కోలాట కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. అంటే ప్రతి సెంటర్లో కాశీపేట సెంటరు, పోలేరమ్మ ఆర్చి సెంటరు, ఇక్కడ ఆయనకి స్వాగత పలుకుతూ కొన్ని కోలాట కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి నేరుగా కాశీపేట మీదుగా మళ్ళా రాజవీధిలోకి వచ్చి రాజవీధి నుంచి పోలేరమ్మ ఆర్చి కాడి నుంచి మళ్ళీ తిరిగి నేరుగా వచ్చి వారు ఇక్కడ స్వామివారు 5:30కంతా లోపలికి వస్తారు. 6:30 వరకు ఆయన వాళ్ళ అలంకరణ కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఈ లోపల కొన్ని చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా స్థానికంగా ఉండే ఆడవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనిలో ఉండే కూడా ముఖ్యంగా అన్ని మహిళా మండల సమాజాలని దీన్ని ఇన్వాల్వ్ చేశాం. అందరూ వచ్చి కోలాటాలు అవన్నీ కూడా ఆయనకి ఒక గ్రాండ్ వెల్కమ్ లాగా, అంటే అక్కడి నుంచే దాదాపు అందరూ కూడా చాలామంది ఉత్సాహంగా టీంలు కూడా వస్తున్నారు. వాళ్ళు మా స్కూల్ పిల్లలనే కాకుండా అందరూ వివిధ సంఘాల వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో వాలంటీర్స్గా పనిచేస్తారు. ప్లస్ ఏ విధంగా అయినా సరే స్వామి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ సంకల్పించారు. ఇది ఏ ఒక్కరి మనం వెంకట